హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే ఇండిపెండెన్స్ డే రోజు షూట్ చేసిన బ్లాగ్ అండి. సో లేట్ అయింది కొంచెం పోస్ట్ చేయడానికి. సో ఇండిపెండెన్స్ డే రోజు మేమైతే మూవీకి వెళ్ళామన్నమాట, మాల్కి వెళ్ళేసి. సో అదే నేను మీకు ఇక్కడ షేర్ చేస్తాను, చూడండి. మన ఛానల్ అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. మంచి మంచి బ్లాగ్స్ అయితే నేనైతే అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడైతే మేమైతే మాల్కి వెళ్తున్నాం అనమాట. ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే రోజు అనమాట ఇది. సో మేమైతే మాల్కి అయితే వెళ్ళిపోతున్నాము మూవీకి అని చెప్పేసి. ఆల్మోస్ట్ అప్పుడు 7:15 అలా అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇండిపెండెన్స్ డే కదా. సో ఇండిపెండెన్స్ డే లైట్స్ అయితే వేశారు, అందుకే నేను షూట్ చేశాను నార్మల్గా. సో ఇక్కడైతే మేమైతే మాల్కి అయితే రీచ్ అయిపోయాం గైస్. సో క్రౌడ్ మాత్రం బాగున్నారు మాల్లో. సో ఇక్కడైతే కార్ పార్కింగ్ చూడండి, ఎన్ని కార్స్ ఉన్నాయో, ఫుల్ క్రౌడ్ అనమాట. సో కార్ పార్కింగ్ చేసేసి అయితే మాల్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట. సో ఇక్కడైతే కార్ పార్క్ చేయడానికి వచ్చాము. సో ఇక్కడైతే కార్ పార్క్ చేసేసి వెళ్ళిపోవడమే లోపలికి ఇంకా. సో ఇక్కడ చూడండి ఎన్ని కార్స్, అసలు మనకైతే అమ్మో అసలు కార్ పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. సో కార్ పార్క్ చేసి మేమైతే మాల్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో లోపలికి వెళ్ళేసరికి డెకోర్ అయితే ఇలా ఉంది ఇండిపెండెన్స్ డే బెలూన్స్తో. సో నెక్స్ట్ అయితే మేమైతే వార్ 2 మూవీకి వచ్చాము. ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసేసుకొని వచ్చేసామన్నమాట. సో వెళ్ళిపోతున్నాం మూవీకి, టైం అయిందని చెప్పేసి. ఆల్రెడీ స్టార్ట్ అయిందనమాట మూవీ. సో పర్లేదు, మూవీ అయితే బాగానే ఉంది, చూసాము. సో పిల్లలు కూడా కాస్త చిల్ అయ్యారు. మేము కూడా కొంచెం ఇండిపెండెన్స్ డే రోజు అలా స్పెషల్గా ఉంటుందని చెప్పేసి వార్ 2కి అయితే వచ్చాము. సో ఇక్కడైతే నేనైతే కాఫీ అవుతున్నాను అనమాట. సో నెక్స్ట్ ఇంకా పప్స్ అండ్ అది పాప్కార్న్ అది కూడా తీసుకున్నాం అనమాట. సో అలా చూస్తూ తినుకుంటూ ఉన్నామన్నమాట. నెక్స్ట్ ఇంకా మూవీ అయిపోయాక ఇంటికి వెళ్ళిపోవడమే, ఇంకేం లేదు. సో ఇక్కడైతే పాప్కార్న్ కూడా చూపిస్తున్నాను చూడండి. పెద్ద పెద్ద బకెట్స్ అయితే తీసుకున్నాం అనమాట ఇందులో. సో ఇంటర్వ్యూలో బయటకు వచ్చాను, ఇలా థీమ్ ఉంది ఇండిపెండెన్స్ డే అని షూట్ చేశాను, ఫొటోస్ అవి దిగాము. సో పిక్స్ వీడియోస్ తీసుకున్నాక మళ్ళీ ఐస్ క్రీమ్ అలా చిప్స్ అలా తీసేసుకొని మళ్ళీ అయితే మూవీకి అయితే వెళ్ళిపోయాము. సో ఇక్కడైతే నేనైతే నాకు కావాల్సినవన్నీ తీసుకొని అయితే మళ్ళీ మూవీకి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము. సో నెక్స్ట్ మాకు ఏమేమి అవసరం అవన్నీ తీసుకొని మూవీకి అయితే వెళ్ళిపోయినాము. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంటర్వ్యూలు అయిపోయిందనమాట. మళ్ళీ మూవీ పడిద్ది అని చెప్పేసి ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాం లోపలికి. సో నెక్స్ట్ అయితే వెళ్ళిపోయి మూవీ చూసేసాం. సో మూవీ పర్లేదు, బాగానే ఉంది. నెక్స్ట్ అయితే ఇంకా మూవీ అయితే అయిపోయింది, మేము కూడా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది గైస్. సో అందుకే చూడండి క్రౌడ్ ఎలా ఉందో. సో అందరు మాల్లోనే ఉన్నారనమాట, బయట వర్షం పడుతుంది కాబట్టి. ఫుల్ వర్షం అనమాట, ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది అప్పుడు. సో చూడండి గైస్, ఇంత వర్షము, హెవీ రెయిన్లో మేమైతే కార్ పార్కింగ్ నుంచి తీసుకొని కార్లో అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. సో ఎంత హెవీ రెయిన్ అయినా వెళ్ళిపోవాలి కదా ఇంటికి. సో మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట. సో అలా నార్మల్గా వెళ్తుంటే నేనైతే బ్లాగ్ అయితే షూట్ చేశాను. ఒకసారి చూడండి ఎంత హెవీ రెయినో, అసలు ఫుల్ వాటర్ వచ్చేసినాయి, అసలు ఫుల్ అంటే ఫుల్ రెయిన్ అనమాట. సో ఇంటికి వెళ్ళిపోయి ఇంకా పడుకోవడమే. ఆల్రెడీ తినేసాము మాల్లోనే. సో ఇంటికి వెళ్ళేసి ఇంకా పడుకోవడమే. సో నెక్స్ట్ అయితే ఇక్కడైతే మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంటికి. సో ఇక్కడ చూడండి వాటర్ చూడండి ఇలా వచ్చేసా, ఫుల్ వాటర్ అనమాట రోడ్ పైన మొత్తం. మేమైతే ఇంటికైతే వచ్చేసాం గాయస్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.